ఇక ఇటువైపు మన గుండోడైతే వచ్చేసి మన ఆత్ర వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. దాన్ని చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి వీడచ్చం ఒక మాన్‌స్టర్‌లా వస్తున్నాడేంటబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోళ్ళు వచ్చేసి చేతులతో కాకుండా కటానాలతో ఫైట్ చేయాలని అయితే ఫిక్స్ అవుతారు. ఇక మన గుండోడైతే వచ్చేసి నేనొస్తున్నాను ఆర్థర్, నువ్వు అన్నిటికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి అంటాడు. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ చేసే అటాక్స్‌ని మన గుండోడు తన కత్తితో చాలా ఈజీగా అయితే అడ్డుకుంటూ ఉంటాడు. ఇక వాడైతే వచ్చేసి తన స్వాడ్‌తో మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అటాక్ దెబ్బకు మన ఆతర్ చాలా దూరంగా అయితే కింద పడతాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మళ్ళీ మన స్వాడ్ తీసుకొని అయితే వాడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మన గుండోడు చాలా ఈజీగా తప్పించుకుంటూ మన ఆతర్ పైన తిరిగి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి వాడు చేసే అటాక్స్‌ని చాలా కష్టపడి అయితే ఆపుకుంటూ ఉంటాడు. ఇక మనోడికి ఎటువంటి ఛాన్స్ లేకపోవడంతో మనోడు చాలా వరకు డ్యామేజ్ కింద పడిపోతాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి బయట ప్రపంచంలో ఒక నెల గడిచింది. అంటే ఇక్కడ ఒక సంవత్సరం గడిచిందన్నమాట. నేను సంవత్సరం నుండి నేను ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన గుండోడు వచ్చేసి పర్వాలేదు, నువ్వు కొద్దిగా నేర్చుకుంటున్నావు ఆర్థర్ అని చెప్పేసి అంటాడు. దాన్ని విన్న మన ఆతర్ అయితే వచ్చేసి నేను ఇంకా ఎంతకాలం శిక్షణ తీసుకోవాలని చెప్పేసి అంటాడు. దానికి ఇంకా సమయం ఉంది అని చెప్పేసి మన గుండోడు అంటాడు. నువ్వు అన్ని విషయాలు చాలా త్వరగా నేర్చుకోగలవని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు ఆతర్ అని చెప్పేసి అంటాడు. సరే మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. ఈసారి కత్తులతో కాదు మళ్ళీ చేతులతో యుద్ధం చేస్తామని చెప్పేసి మన గుండోడు అంటాడు. దానికి మన ఆతర్ కూడా సరే అని చెప్తాడు. ఇక మన గుండోడైతే వచ్చేసి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. నేను నీ ఎముకలన్నీ విరగొడతాను. అదేవిధంగా నీ కండరాలు కూడా దాని దెబ్బకు బలపడుతూ ఉంటాయి. ఇక జరగబోయే యుద్ధానికి నువ్వు చాలా బలంగా అయితే తయారవలసి ఉంటుంది. నీ ఖండాన్ని కాపాడుకోవాలి అనుకుంటే. అక్కడ నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు బలంగా మారక తప్పదు అని చెప్పేసి అంటాడు. జరగబోయే యుద్ధంలో మా అసురులు పోరాటానికి మాకు అనుమతి లేదు. అందుకే నేను నీకు ట్రైనింగ్ ఇచ్చి నేను చాలా బలంగా అయితే మారుస్తాను. నువ్వు నీ మానశక్తిని ఇంకా బలపరుచుకోవాలని చెప్పేసి అంటాడు. ఇక నేను నీకు మొదటిగా నేర్పిన పాఠం అయితే వచ్చేసి శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలి, వాళ్ళు చేసే మెరుపు దాడిని మనం ఎలా గ్రహించాలని చెప్పి. ఇక నువ్వు ఎటువైపు నుండి దాడి జరుగుతుందో చాలా ఈజీగా అయితే పసిగట్టగలగాలి. నీ సెన్సెస్ చాలా స్లోగా ఉన్నాయి ఆత్ర అని చెప్పేసి అంటాడు. ఇక అలా మన ఆత్ర అయితే వచ్చేసి అక్కడ గుండెడు పని అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. వాడు కూడా చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇది నేను ఖచ్చితంగా నీకు చెప్పి తీరాలంటారు. నువ్వు చాలా బాగా నాతో యుద్ధం చేస్తున్నావు అని చెప్పేసి మన గుండోడు అంటాడు. నువ్వు నీ మానశక్తిని చాలా ఎక్కువగా విడుదల చేస్తున్నావు. నీకెంత కావాలో అంత మాత్రమే వినియోగించట్లేదు. దాన్ని నువ్వు నియంత్రించాలి. జరగబోయే యుద్ధంలో మానా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాన్ని నువ్వు నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. దానిని ఒక స్వాడులా భావించి దాన్ని మెరుగుపరుచుకో ఆత్ర అని చెప్పేసి మన గుండోడు అంటాడు. ఇక మనోడు గుండోడు అయితే వచ్చేసి మన ఆత్ర పైన అయితే గట్టిగా అటాక్ చేస్తాడు. ఇక వాడు కొట్టిన పంచదెబ్బకు మళ్ళీ మన ఆత్ర అయితే పైకి పోతాడు. ఇక మనోడు ఇటువైపు పక్కన నీళ్ళలో కూర్చొని అయితే తన బాడీ అంతా హీల్ చేసుకుంటూ ఉంటాడు. ఇకప్పుడే అక్కడ ఇంకొక గుండు పిల్లాడైతే వచ్చేసి మాస్టర్ మీరు ఇక్కడే ఉన్నారు, ఆలస్యంగా వచ్చేందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అంటాడు. దాన్ని చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి పిల్లవాడు ఇంతకీ పిల్లవాడు ఎవడు అని చెప్పేసి అడుగుతాడు. ఇక మనోడు వచ్చేసి వీడి పేరు తాస్తి అని చెప్పేసి మన ఆత్ర పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక మన గుండోడైతే వచ్చేసి ఇప్పుడు మీ ఇద్దరు కలిసి శిక్షణ తీసుకోబోతున్నారని చెప్పేసి అంటాడు. ఇక నేను మీ ఇద్దరికి శిక్షణ ఇస్తా, ఇక మొదలు పెడదామా అని చెప్పేసి మన గుండోడు అంటాడు. ఇక మన టాసీ అయితే వచ్చేసి మాస్టర్ దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా అని చెప్పేసి అడుగుతాడు. ఇక దానికి మన గుండోడైతే వచ్చేసి నువ్వు నా దగ్గర శిక్షణ తీసుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి అంటాడు. నేను అలా అనలేదు మాస్టర్, మీ దగ్గర శిక్షణ తీసుకోవాలని చాలామంది బయటైతే వేచి ఉన్నారు. కానీ మీరు ఈ మానవుడి కోసం మీ సమయాన్నంతా వృధా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక మన గుండోడు వాళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇస్తూ ఆడుతా నువ్వు ఇదంతా కలిసి ట్రైనింగ్ తీసుకుంటే నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి తాసి నువ్వు ఆతరపైన నీ పూర్తి శక్తితో యుద్ధం చేయాలి. మరణం గురించి గాయాల గురించి నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు నీ పూర్తి శక్తితో ఆతరపైన అటాక్ చేయని చెప్పేసి మన గుండోడు అంటాడు. ఇక మన గుండోడు అయితే వచ్చేసి ఆర్థర్ నువ్వు కేవలం వాడు చేసే అటాక్స్ మాత్రమే బ్లాక్ చేస్తూ ఉండు. ఇక మన తాసి చేసే అటాక్స్ అన్నింటినీ మన ఆత్ర చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక వాడికి చాలా కోపం అయితే వచ్చేసి మన ఆత్రపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక తాక్సీ అయితే వచ్చేసి మన ఆత్రపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మన ఆత్ర వాడు చేసే అటాక్స్ని చాలా ఈజీగా గ్రహించి చాలా ఫాస్ట్గా వాడు చేసే అటాక్స్ని అన్నింటినీ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన మన తాసి అయితే వచ్చేసి ఇది ఎలా సాధ్యం, అతను అంత ఫాస్ట్గా ఎలా కదలగలుగుతున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన తాక్సీ కొట్టిన పంచదెబ్బకు మన ఆత్ర చాలా దూరంగా వెళ్ళి కింద పడతాడు. ఇక మన తాక్సీ మన ఆత్రపైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వాడు చేపట్టుకుని గట్టిగా నేలకేసి కొడతాడు. ఇక మనోడు వచ్చేసి నేను మొత్తానికి వాడిని ఓడించి గెలిచా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక మళ్ళీ మన ఆత్ర వాంతో ట్రైనింగ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఈసారి మనోడు ఒకరితో కాదు ఇద్దరితో కలిసి అయితే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరైతే వచ్చేసి మన ఆత్ర పైన అయితే చాలా ఫాస్ట్గా అయితే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మన ఆత్ర వాడు చేసే అటాక్స్ని చాలా ఈజీగా డాచ్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కాస్త ముగ్గురు అవుతారు. ఆ ముగ్గురు అయితే వచ్చేసి మళ్ళీ మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మన ఆత్ర వచ్చేసి వాళ్ళు చేసే అటాక్స్ అనేది చాలా ఫాస్ట్గా మూవి తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఆ ముగ్గురు అయితే వచ్చేసి మన ఆత్ర పైన అటాక్ చేస్తూ మనతో కాసేపు చెడు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక ఆ ముగ్గురు కాస్త నలుగురు అవుతారు. ఆ నలుగురు అయితే వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మన ఆత్ర కొద్దిగా ఎలాగోలా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక నలుగురు కాస్త వచ్చేసి మన ఆత్ర పైన ఒకేసారి అటాక్ చేయబోతుంటే అప్పుడే అక్కడికి మన గుండోడైతే వచ్చేసి టైం అయిపోయిందని చెప్పేసి అంటాడు.
ఇక మనోళ్ళొచ్చేసి ఇది చాలా అన్యాయం. మీరు ఇంకొక నిమిషం మాకు సమయం ఇచ్చింటే ఖచ్చితంగా మేము అతన్ని ఓడించేవాళ్ళం అని చెప్పేసి అంటారు. ఇక మన గుండోడైతే వచ్చేసి ఇక చాలు ఆపండి. మీరు నలుగురున్నా కానీ కలిసి వాడిని అడ్డుకోలేకపోయారని చెప్పేసి అంటాడు. ఆతర్ ఇప్పుడు నీకెలా ఉందని చెప్పేసి మన గుండోడైతే అడుగుతాడు. దానికి మన ఆతర్ పర్లేదు ఇది కొంచెం బాగానే ఉందని చెప్పేసి అంటాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా వెళ్లి మన గుండోడి పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ మనోడు తన సింగిల్ హ్యాండ్‌తో ఆ అటాక్‌ని అయితే ఆపేస్తాడు. ఇక మనోడు వాళ్ళతో ట్రైనింగ్ తీసుకుంటూ బయట ప్రపంచంలో ఇప్పటికి 4 నెలలైతే గడిచాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే దాదాపుగా నేను ఈ ప్రపంచంలో 4 సంవత్సరాల నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక నలుగురు కాస్త 5 మంది అయ్యి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక మన ఆత్ర ఎలాగోలా వాళ్ళు చేసే అటాక్స్ అన్నింటిని చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ కలిసి ఒకే పారి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మన ఆత్ర చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యి అటాక్స్ అన్నిటిని అయితే తప్పించుకుంటూ ఉంటారు. ఇక మనోళ్ళు ఎక్కువగా అలసిపోవటం వల్ల అందరూ కలిసి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత మన గుండోడైతే వచ్చేసి మన ఆత్ర మనని ఎలా వినియోగించాలో పూర్తిగా మనోడికి అన్ని వివరిస్తూ నేర్పిస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన మన తాసి అయితే వచ్చేసి అసలు నేను వాడి చేతిలో ఎలా ఓడిపోయాను, నిజంగా మానవులు అంత బలంగా ఉంటారా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అయినా మా తరతరాల నుండి వచ్చే యుద్ధ విద్యలన్నీ ఒక మానవుడికి వీళ్ళు ఎందుకు నేర్పిస్తున్నారని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మొత్తానికి మన ఆతర్ ట్రైనింగ్ అయితే ముగుస్తుంది. ఇక తర్వాత అక్కడే మన విన్సెంట్ అయితే వస్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి కోడ్రి నాకు నేర్పించిన ప్రతి ఒక్కటి నేను అన్నింటినీ నేను చాలా బాగా నేర్చుకున్నానని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి మీరు నాకు ట్రైనింగ్లో సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళకైతే చెప్తారు. కానీ అక్కడ ఉన్న పిల్లలు ఏమాత్రం మన ఆతర్ గాని లెక్క చేయరు. ఇక మన తాక్సీ గడ్ వచ్చేసి ఇంకా మన ఆతర్ మీద చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి కోడ్రి మీరు నాకు శిక్ష ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. దానికి మన కోడ్రి అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, నీలాంటి కుర్రాడిని నేను చాలా కాలం తర్వాత చూస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను మళ్ళీ శిక్షణ కోసం ఎప్పుడు రావాలని చెప్పేసి అడుగుతాడు. ఇక దానికి మన గుండోడు అయితే వచ్చేసి నువ్వు కొద్ది కాలం రెస్ట్ తీసుకో, మన శిక్షణలో రెండో ఘట్టం త్వరలోనే మొదలవుతుందిలే అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఆ రెండో ఘట్టం మొదలవడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది. ఇక దానికి విన్న మన విన్సెంట్ అయితే వచ్చేసి ఆర్థర్ నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు ఎక్కువ శిక్షణ తీసుకుంటే అది నీకే ప్రమాదంగా మారచ్చు, నువ్వు కాస్త కాలం అంతా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని విన్న మన గుండోడైతే వచ్చేసి నిజానికి మేము నీలాంటి చిన్నపిల్లల్ని యుద్ధంలోకి లాగదలుచుకోలేదు, కాలం మాకు ఇంకొక అవకాశం అయితే ఇవ్వలేదు, అందుకే మేము మా లార్డ్ ఇంద్రుడైతే కలిసి నిన్ను యుద్ధంలోకి తీసుకొచ్చామని చెప్పేసి అంటారు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి కోడ్రి నువ్వు ఆతరికి శిక్షణ ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి, దానికి మనోడు వచ్చేసి మరేం పర్వాలేదు అది ఒక నా బాధ్యత అని చెప్పేసి మనోడు అంటాడు. ఇక మనోడు వచ్చేసి ఆర్థర్ ఇది నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గర శిక్షణ తీసుకున్నావని మర్చిపోవద్దు, నువ్వు డికాద్యంలో నేర్చుకున్న యుద్ధ విద్యల కన్నా ఇవి చాలా గొప్పవి, ఇవి సమయం వచ్చినప్పుడే వాడు అని చెప్పేసి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి మన ఆతర్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ వాళ్ళందరికీ రెస్పెక్ట్ అయితే ఇస్తూ ఉంటాడు. కేవలం అక్కడ ఒక్కరు తప్ప మన ఆతర్ని ఏమాత్రం ఎవరూ పట్టించుకోరు. ఇక మన ఆతర్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక తర్వాత మన విన్సెంట్ అయితే వచ్చేసి మన ఆతర్కి ఒక లెటర్ అయితే ఇస్తాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తేనే మన ఆతర్ ఆశ్చర్యపోతాడు. అంటే నా కోసం ఇది డైరెక్ట్ గుస్కి పంపించిందా, అంటే నేనేది సింధియా దీన్ని పంపించారా. ఇక మన ఆత్ర అలాగే మన విన్సెంట్ అయితే వచ్చేసి మన డైరెక్టర్ గూస్కి దగ్గర ఉన్న బ్లూ కలర్ స్టోన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి డైరెక్టర్ గూస్కి దగ్గర ఉన్న తన బాండ్ మనకు కొన్ని విషయాలు చెప్పకుండా తనని దాచుతున్నట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పేసి అంటాడు. అది సరేలే, నాకు ఇప్పుడు జరగబోతున్న యుద్ధం గురించి చెప్పు, ఆ యుద్ధం స్థాయి యొక్క తీవ్రత ఏమాత్రం వరకు ఉండొచ్చు అని చెప్పేసి మన ఆత్ర అడుగుతూ ఉంటాడు. ఇక ఈ 2 ఖండాల భూమి కోసం అయితే వాళ్ళు వచ్చేసి కొన్ని మిలియన్ సోల్జర్స్తో యుద్ధం జరుగుతుంది. ఇక దాన్ని విన్న మన ఆతర్ అయితే వచ్చేసి నా డికాథియన్ రాజ్యం నా ఫ్యామిలీ సురక్షితంగా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన విన్సెంట్ అయితే వచ్చేసి మొత్తానికి మనం వచ్చేసాం, ఇక్కడ నువ్వు శిక్షణ తీసుకోబోతున్నావు అని చెప్పేసి అంటాడు. దాన్ని చూసి మన ఆతర్ అయితే వచ్చేసి ఇది ఏమాత్రం శిక్షణ కేంద్రంలో లేదు అని చెప్పేసి అంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి ఆల్రెడీ నేను ఈ శిక్షణకు సంబంధించిన కొన్ని విషయాలు నీకు చెప్పాను, అవి నీకు గుర్తుకున్నాయా అని చెప్పేసి అడుగుతాడు. ఇక దానికి మనోడు వచ్చేసి ఎన్నిసార్లు చెప్తావు, ఇప్పటికే నువ్వు చాలాసార్లు చెప్పావు, నా బ్యాగులో ఉన్న వస్తువులు మాత్రమే యూజ్ చేయాలి, అదేవిధంగా నేను ఎటువంటి మ్యాజిక్ పవర్స్ కూడా యూజ్ చేయకూడదని నాకు చెప్పావులే అని చెప్పేసి అంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి ఈ మిషన్కి సంబంధించిన కొన్ని వస్తువులు మీరు సేకరించాలి, అవి మీకు గుర్తుకున్నాయా అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి మన ఆతర్కి కొన్ని జంతువుల గురించి అయితే చెప్తాడు, వాటి ఒక వస్తువులు నువ్వు తీసుకురావాలని అదే నీ మిషన్ అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఓకే సరే, ఇంకా ఈ మిషన్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా నాకు ముందుగానే చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. మర్చిపోయాను, ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలని చెప్పేసి మనోనికి ఒక బెల్ అయితే ఇస్తాడు. ఇక నువ్వు ఈ మిషన్ పూర్తి చేసేంత వరకు ఇది నీ మెడలోనే ధరించి ఉండాలని చెప్పేసి అంటాడు. ఇక నీ మిషన్లని కంప్లీట్ చేసిన తర్వాత నేను నీకు ఇచ్చిన లిస్టులో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తీసుకున్న తర్వాత ఆ బెల్లిని మోగించు, అప్పుడు నాకు తెలుస్తుంది నేను ఇక్కడికి వస్తానని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని మన ఆతర్ అయితే వచ్చేసి ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఇచ్చే శిక్షణకి నాకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటాడు. అప్పుడే అక్కడి నుంచి మన విన్సెంట్ అయితే వెళ్ళిపోతాడు. ఇక మన ఆతర్ చేసేదేం లేక ఎలాగైనా సరే ఈ మిషన్ పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఒక్కసారిగా అక్కడున్న కొండపై నుండి అయితే ఆ లోయలోకి అయితే దూకుతాడు. మనోడు జంప్ చేసి దూకడమే ఒక పొదల్లో అయితే పడతాడు. అక్కడ ఉన్న జంతువులన్నీ మనం చూసి భయపడి పారిపోతూ ఉంటాయి.
ఇక మనోని ఎదురుగా లిస్ట్‌లో ఉన్న ఒక మొదటి జంతువు అయితే ఉంటుంది. దాన్ని ఎలాగైనా పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనోడు మెడలో ఉన్న బెల్ సౌండ్ విని ఆ జంతువులైతే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. ఇక దానికి మన ఆతరైతే వచ్చేసి నా మెడలో ఉన్న ఈ బెల్ సౌండ్‌కి నేను ఏది పట్టుకుందాం అనుకున్నా కానీ అవి నన్ను చూసి పారిపోతున్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆతరైతే వచ్చేసి ఆ జంతువులను పట్టుకోవడం కోసం కొన్ని రోజులు అడవిలోనే గడుపుతూ ఉంటాడు. ఇక మన ఆతరైతే వచ్చేసి అవి నా బెల్ సౌండ్ విని చాలా వేగంగా పారిపోతున్నాయి. నేను నా ఉనికిని దాచిపెట్టి ఎలాగైనా సరే వాటిని పట్టుకోవాలని చెప్పేసి మన ఆత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే అక్కడ కొన్ని మాన్స్టర్స్ ఉండటాన్ని మన ఆత్ర అయితే గమనిస్తాడు. వాటిని ఎలాగైనా సరే పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అవి వచ్చేసి మన ఆత్రని గమనించి అక్కడి నుంచి అయితే పారిపోతాయి. ఇక మనోడు ఎలాగైనా సరే వాటిని పట్టుకోవాలని చెప్పేసి వాటి వెనకలైతే పరిగెడుతూ ఉంటారు. కానీ అవి ఒక్కడు కూడా మనోడు చిక్కవు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి తన మానా ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలో అని చెప్పేసి పూర్తిగా నేర్చుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ అక్కడ కొన్ని జంతువులు అయితే వస్తే వాటిని పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అవి మన ఆతని గమనించి చాలా వేగంగా అక్కడి నుంచి అయితే పారిపోతూ ఉంటాయి. ఇక మన ఆతర అయితే వచ్చేసి అసలు వీటిని ఎలా పట్టుకోవాలని చెప్పేసి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత అర్థం చేసుకుంటాడు. నా నుండి వచ్చేసి మనశక్తిని అది గ్రహించి ఇక్కడి నుంచి పారిపోతున్నాయని చెప్పేసి మనోడు అర్థం చేసుకుంటాడు. ఇక మనోడు వాటిని తినడానికి అక్కడ కొంచెం ఫుడ్ తెచ్చి పెట్టేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఇక మనోడు తన మనని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తన మనని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. బ్యాలెన్స్గా ఎటువంటి మన లీకేజ్ లేకుండా వాడైతే తన మనని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక మనోడు కళ్ళు తెరిచి చూసేసరికి మన ఆత్ర పెట్టిన ఆహారాన్ని ఆ కుందేలు అయితే తింటూ ఉంటాయి. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఎస్ నేను అనుకున్నట్టే జరిగింది, అన్నీ ఇక్కడికి వచ్చాయని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తాడు. ఆ అరుపున అవన్నీ అక్కడి నుంచి అయితే పారిపోతాయి. ఇక అలా నైట్ అయితే అవుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను చాలా రోజుల నుండి అడవిలోనే ఉన్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి ఇంతకు నా సెల్వి పరిస్థితి ఏంటి, తను ఎలా శిక్షణ తీసుకుంటుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నా ఫ్యామిలీ ఎలాగుంది, అదేవిధంగా తెస్సియా ఏం చేస్తుంది, ఎలిజా ఎక్కడున్నాడు అని చెప్పేసి మన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా మన ఆత్ర అయితే నిద్రపోతాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే అర్థం చేసుకుంటాడు. నేను వెళ్ళే వేగానికి కూడా ఆ బెల్ మోగకుండా ఉండాలి, అంటే నేను చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాడు. ఇక మనోడు వచ్చేసి తన మానాన్ని బ్యాలెన్స్గా కంట్రోల్ చేస్తూ తన మెడలో ఉన్న బెల్ మోగకుండా చాలా ఫాస్ట్గా అక్కడికి ఇక్కడ మూవ్ అవుతూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక మన ఆత్ర మెడలో ఉన్న గంట మోగకుండా మనోడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అప్పటికి ఇంకా చాలా సమయం అయితే గడిచిపోతుంది. ఇక ఆఖరికి మొత్తానికి మన ఆత్ర అయితే అది నేర్చుకుంటాడు. ఇక అప్పుడే అక్కడికి విన్సెంట్ అయితే వచ్చేసి మన ఆత్రని అయితే గమనిస్తూ ఉంటాడు. ఇంతకు వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు, వీనిపైన ఎక్కువగా నేను నమ్మకం పెట్టుకున్నట్టున్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటికే నేను అతన్ని అడవిలో వదిలి కొన్ని వారాలైతే గడుస్తున్నాయి. ఇంతవరకు వీడు ఒక్క ఉడతను కూడా పట్టుకోలేదు. వీడిపైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నానా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆర్థర్ అక్కడ కొన్ని ఉడతలు ఉన్నట్టయితే గమనిస్తాడు. మనోడు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి వాటి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఆ ఉడతలు అయితే వచ్చేసి మన ఆర్థర్ వస్తున్నట్టు ఏమాత్రం గ్రహించకుండా ఉంటాయి. ఇక మన ఆర్థర్ చాలా ఫాస్ట్గా వాటి దగ్గరికి వచ్చేసి ఆ ఉడతలు ఒకదాన్ని అయితే పట్టేసుకుంటాడు. ఇటువైపు మన విన్సెంట్ దాన్ని చూసి ఈ పిల్లాడు మొత్తానికి దాన్ని సాధించాడని చెప్పేసి హ్యాపీగా ఉంటాడు. ఇక తర్వాత మన విన్సెంట్ అయితే వచ్చేసి వీడు కేవలం కోడి దగ్గర కొన్ని నెలల నుండి మాత్రమే శిక్షణ తీసుకున్నాడు. అలాంటిది 5 లేదా 10 సంవత్సరాలు వాడి దగ్గర శిక్షణ తీసుకుంటే వీడు ఇంకా ఎన్ని గొప్ప విషయాలు సాధించగలడా అని చెప్పేసి మన విన్సెంట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి అక్కడున్న పులిని వేటాడడానికి అయితే వెళ్తాడు. ఇక మనోడు వెళ్ళి చాలా ఫాస్ట్గా దానిపైన అయితే అటాక్ చేస్తాడు. కానీ అది చాలా ఈజీగా అయితే తప్పించుకొని కొన్ని క్షణాల్లో అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. ఇక మన ఆత్ర కూడా దాన్ని అనుసరిస్తూ చాలా ఫాస్ట్గా దాని వెనకలైతే వెళ్తూ ఉంటాడు. కానీ అది వెళ్ళే వేగానికి మన ఆత్ర అది ఎటువైపు వెళ్ళిందో కనిపెట్టలేకపోతాడు. ఇక మన ఆత్ర చేసేదేం లేక అది వెళ్ళిపోయిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆర్తర్ అయితే వచ్చేసి చెట్టు పైన చూస్తాడు. అప్పుడే అక్కడ ఒక ఉడత అయితే వచ్చేసి చాలా ఆకలిగా తింటూ ఉంటుంది. ఇక మన ఆర్తర్ దాన్ని చూసి నేను కూడా 2-3 రోజుల నుంచి ఏం తినట్లేదు, నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఒక ఈగలు అయితే వచ్చేసి ఆ ఉడత పైన అటాక్ చేసి దాన్ని చంపి తింటూ ఉంటుంది. ఇక అక్కడికే చాలా ఉడతలు అయితే వస్తుంటాయి. ఆ ఈగలు అక్కడున్న ఉడతలన్నింటినీ చంపి తింటూ ఉంటుంది. ఇక మన ఆర్తర్ దాన్ని గమనించి దాని గూడు ఎక్కడుందో కనిపెడుతూ ఉంటాడు. ఇక మనోడు అక్కడున్న చెట్టు చాలా వేగంగా పైకెక్కుతూ ఉంటాడు. అప్పుడే దాని గుడ్లైతే మన ఆర్తర్కి అయితే కనపడతాయి. ఇక మనోడు ఎలాగైనా సరే నేను ఈరోజు కడుపు ఆకలి తీర్చుకోవాలని చెప్పేసి అక్కడున్న గుడ్లను అయితే తింటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఆ ఈగలైతే వస్తూ ఉంటుంది. ఇక మన ఆర్తర్ అది వచ్చేలోగా దిగి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మన ఆర్తర్ అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అలా వాని బలాన్ని అయితే మనోడు ఫుల్గా పెంచుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆర్తర్ వచ్చేసి సరే ఇక్కడి నుంచి బయలుదేరి మిగతా జంతువులు ఎక్కడో వెతుకుదామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఏదో ఒక శబ్దం అయితే అక్కడికి వెళ్ళి మన ఆర్తర్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ 2 టైగర్స్ అయితే కొట్లాడుకుంటూ ఉంటాయి. ఇక మన ఆర్తర్ అయితే వచ్చేసి ఇవి 2 గొడవ పడుతున్నాయి, అందుకే అడవి అంతా చాలా ఖాళీగా ఉందని చెప్పేసి వాటి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఒక జంతువు అయితే వచ్చేసి మన ఆర్తర్ అక్కడ ఉన్నట్టుగా గమనిస్తుంది. వెంటనే అదైతే అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాన్ని చూసిన మన ఆర్తర్ అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా దాని వెనక అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి దానికన్నా చాలా ఫాస్ట్గా మూవీ దాని వెనకాలే వెళ్తూ దానిపైన గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తాడు. దానిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు.
ఇక అలా మన ఆత్ర అయితే వచ్చేసి దానితో ఫైటింగ్ అయితే చేస్తూ ఉంటాడు. అది కూడా తన గోర్లతో మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరైతే అలా పోట్లాడుకుంటూ ఒక లోయలో అయితే పడిపోతారు. ఇక మనోడు దాంతో పాటు ఆ లోయలో అయితే పడిపోతూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి విన్సెంట్ నన్ను క్షమించు అని చెప్పేసి మనోడు తన విన్ మ్యాజిక్ని యూజ్ చేసి చాలా సేఫ్గా అయితే ల్యాండ్ అవుతాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి దాన్ని చూస్తూ ఇది నేను మొత్తానికి దీన్ని సాధించానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక పెద్ద సౌండ్ చేసుకుంటూ పెద్ద బేర్ అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక మన ఆథర్ దాన్ని చూసి ఇదేంట్రా ఎంత ఉందని చెప్పేసి మనోడు దాన్ని చూస్తూ భయపడుతూ ఉంటాడు. అదేమో మన ఆథర్ దగ్గరికి నడుచుకొని వస్తూ ఉంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి దాన్ని చూస్తూ ఇదేంటి చూడడానికి ఇంత ఉంది, నాకు దీని గురించి విన్సెంట్ చెప్పలేదు, ఇది కేవలం పిల్ల అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆ బేర్ అయితే వచ్చేసి అక్కడ మనోడు చంపిన దాన్ని అయితే తింటూ ఉంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి ఓయ్ ఒక నిమిషం అది నా వస్తువు అని చెప్పేసి అంటుంటే ఆ బేర్ అయితే వచ్చేసి ముందు నిన్ను చంపి నేను తింటానని చెప్పేసి మన దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఇక బేర్ అయితే చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తుంది. మన ఆత్ర ఆ అటాక్ని గ్రహించలేకపోవడం వల్ల మనోడు దానిలో అయితే దెబ్బలు తింటూ ఉంటాడు. ఇక అదైతే వచ్చేసి తన గోర్లతో కొన్ని స్లాసెస్ మనోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మనోడు చాలా ఫాస్ట్గా మూవి వాడిని అయితే తప్పించుకుంటూ ఉంటాడు. కొన్ని అటాక్స్ అయితే వచ్చేసి మన ఆత్ర కాలికైతే టచ్ అవుతుంది. ఇక అప్పుడు ఆ రక్తం వాసన పసిగట్టిన మాన్స్టర్ అయితే వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన ఆత్ర ఎటువంటి ఛాన్స్ లేక అటు ఇటు పరిగెత్తూ ఆ అటాక్స్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి మన ఆత్ర పైన ఆపకుండా అటాక్స్ అయితే చేస్తూనే ఉంటుంది. ఇక మనోడు ఎటువంటి ఛాన్స్ లేకపోవడంతో అటు ఇటు పరిగెత్తు చాలా ఫాస్ట్గా అటాక్స్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక అదైతే వచ్చేసి ఒక్కసారిగా మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తుంది. అటాక్ దెబ్బకు మన ఆత్ర చాలా వరకు అయితే డ్యామేజ్ అవుతుంది. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి మనం దగ్గర ఉన్న బెల్ని ఉపయోగించి సౌండ్ చేస్తూ దాన్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన ఆత్ర చాలా ఫాస్ట్గా వెళ్ళి దానిపైన అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్ దెబ్బకు అది వచ్చేసి చాలా దూరంగా వెళ్ళి అయితే కింద పడుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మొత్తాన్ని నేను ఓడించానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇకప్పుడే మనోడు ఎక్కువ ఎనర్జీ లాస్ అవడంతో మనోడు కింద పడిపోతాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి అక్కడికి మొత్తానికి ఏం పర్వాలేదు ఇది సాధించాడులే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే మనోడికి హీలింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక అక్కడే ఉన్న మళ్ళీ ఆ మాన్స్టర్ అయితే పైకి లేస్తూ ఉంటుంది. అప్పుడే మన విన్సెంట్ దానిపైన అటాక్ చేసి దాన్ని అయితే చంపేస్తాడు. ఇక మనోడు దాన్ని చంపేసి దాని బాడీ నుండి ఒక చిన్న మెరిసే బాల్ లాంటిది అయితే గడ్డకు తీస్తాడు. తీసిన వెంటనే అది తీసుకెళ్లి మన ఆత్రకైతే తినిపిస్తాడు. అది తిన్న వెంటనే మన ఆత్ర బాడీ అంతా అయితే వచ్చేసి గ్లో అవుతూ ఉంటుంది. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి బెడ్ పైన పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక లేచిన వెంటనే మన ఆత్ర అయితే వచ్చేసి నా కాళ్ళకి ఏమైందని చెప్పేసి మనం చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇంకొక అమ్మాయి అయితే వచ్చేసి నీ కాళ్ళు బాగానే ఉండే దానికి ఏం కాలేదు అని చెప్పి ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను ఎక్కడున్నా అని చెప్పేసి తను అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా నేను ఈ ప్యూటస్లోనే ఉన్నానా అని చెప్పేసి తను అయితే అడుగుతూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి మీరు నన్ను మైరే అని పిలవచ్చు, నేను మీ కాళ్ళని పూర్తిగా నయం చేయలేకపోయాను, అవి నెమ్మదిగా హీల్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మన ఆత్రతో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి నా దగ్గర ఉన్న మనశక్తితో నేను నీ గాయాలను చాలా తొందరగానే హీల్ చేయగలను, కానీ నేను అలా చేస్తే నీ బాడీ దాన్ని తట్టుకుంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేను, ఇంకా నీ గాయాలు పెద్దగా కూడా అవ్వచ్చు అని చెప్పేసి అంటుంది. అందుకు నువ్వు 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే నీ గాయాలన్నీ పూర్తిగా మానిపోతాయని చెప్పేసి తనైతే అంటుంది. ఇక దాన్ని విన్న మన ఆత్ర అయితే వచ్చేసి ఏంటి 2 రోజులా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక మన ఆత్ర కంచి పైకి లేవబోతుంటే తనైతే వచ్చేసి లేవద్దు, నీ కాళ్ళు ఇప్పటికే నయం కాలేదు, నువ్వు కొద్దిగా కదిలినా కానీ నీ గాయాలు మానడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుందని చెప్పేసి తను అంటుంది. ఇక దాన్ని విన్న మన ఆత్ర అయితే వచ్చేసి నాకు నయం చేసినందుకు మీకు ధన్యవాదాలు మైరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి నువ్వు అలా మాట్లాడవద్దు, నాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనే నిన్ను కలవాలని ఇక్కడికి వచ్చానని చెప్పేసి తను అంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కాపాడబోయే చిన్నపిల్లాన్ని చూడడానికి నేను ఎంత దూరం వచ్చాను, అదే కాక నీకు హీల్ కూడా చేశానని చెప్పేసి మన ఆత్రతో మాట్లాడుతుంది. ఇక తన కంచి వెళ్ళిపోతుంటే మన ఆత్ర ఒక్క నిమిషం ఆకండి, నాకేదో జరుగుతుంది, ఇంతకు నా కోరిక ఏం జరుగుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆత్ర బాడీలోంచి లైటింగ్ అయితే గడ్డకొస్తూ ఉంటుంది. ఇక మన ఆత్ర దాన్ని చూసి అసలు ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక మన ఆత్ర బాడీ నుండి చాలా వెలుగైతే గట్టుకొస్తూ ఉంటుంది. మన ఆత్ర చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇది వరకు ఇలాంటి మచ్చలు ఏవి నా బాడీ పైన నేను చూడలేదు, అసలు ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. అంటే ఇది నిజమైన వారసుడు నువ్వేనమాట, సెల్వి శక్తులు నీకు కూడా లభిస్తున్నాయా అని చెప్పేసి తనైతే మన ఆత్రతో అంటుంది. నిజమైన రియల్ హార్ట్ వంశ వారసుడు నువ్వేనన్నమాట, ఈ గుర్తులు కేవలం లార్డ్ ఇంద్రుడికి మాత్రమే ఉంటాయి, ఆ గుర్తులు నీ ఒంటిపైన ఉన్నాయంటే నువ్వు చాలా గొప్పవాడివని అర్థం అని చెప్పేసి అంటుంది. ఆ గుర్తుల వల్ల నీకు కొన్ని గొప్ప శక్తులు అయితే లభిస్తాయి. మన ఆత్ర అయితే వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి మన ఆత్రతో అలా మాట్లాడుతూ ఉంటుంది. పద నేను కాసేపు అలా బయటికి తీసుకెళ్తా అని చెప్పేసి అంటుంది. తర్వాత మన ఆత్రని ఒక పార్క్ లాంటి ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. ఇది చాలా అందంగా ఉందని చెప్పేసి మన ఆత్ర మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడున్న జీవులు కేవలం ఇపియోటస్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, ఇక ఇక్కడ ఇలాంటి జీవులు అయితే ఉండవు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది, ఇక్కడున్న జీవులు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అంటాడు. ఇక ఇక్కడున్న జీవుల్లో కూడా కొన్ని అద్భుత శక్తులు అయితే దాగి ఉన్నాయి, ఒక్కొక్క జీవికి ఒక రకమైన మన అయితే ఉంటుంది, ఇక వీటిల్లో కూడా కొన్ని అద్భుత శక్తులు ఉంటాయి, వాటిని వెలికి తీయడం చాలా కష్టం అని చెప్పేసి అంటుంది.
ఇవి చూడడానికి చాలా చిన్న జంతువులుగా కనపడినా, అందంగా ఉన్నా కానీ ఇవి చాలా ప్రమాదకరం అని చెప్పేసి అంటుంది. అవి నీటిలో నుండి కూడా మన శక్తిని అయితే తయారు చేసుకోగలవు. బయట ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవి ఈజీగా సర్వే అవ్వగలవు. అవి బయట దొరికే సహజంగా వనరుల నుండి తన మననైతే ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. ఇక తనైతే వచ్చేసి ఆర్థర్, అలాగైతే నీకు తెలిసిన కొన్ని విషయాలు నాకేమైనా వివరించగలవా అని చెప్పేసి మన ఆథర్‌ని అయితే అడుగుతుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి ఈథర్ పవర్ గురించి నేను విన్నాను కానీ దాని గురించి నాకు ఎటువంటి విషయాలు తెలియవు అని చెప్పేసి అంటాడు. అలాగైతే నేను దాని గురించి నీకు చెప్తానని చెప్పేసి తను అంటుంది. ఈ కప్పు ఈథర్ అనుకో, నీ మన శక్తి అంతా దీనిలో నింపు, నేను నీళ్ళని నింపినట్టు. మన శక్తి అలాగే ఇతర శక్తి కలవకపోతే వాటిని విడదీయడం చాలా సులభంగా ఉంటుంది. ఒకసారి అవి కలిశాయంటే వాటిని విడదీయడం చాలా కష్టం. అలా నువ్వు ఒకవేళ వాటిని విడదీయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా నువ్వు చనిపోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. కేవలం ఇంద్రవంశం మాత్రమే ఆ శక్తిని పూర్తిగా వాడగలిగింది. ఇక దాన్ని విన్న మన ఆత్ర అయితే వచ్చేసి, మొదటిగా నేను ఆ శక్తిని అనుభూతి చెందినప్పుడు నా చుట్టూ కొన్ని పార్టికల్స్ అయితే నాకు కనపడ్డాయని చెప్పేసి అంటాడు. ఇక దానికి తనైతే వచ్చేసి, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా మొదటిగా ఆ శక్తిని అనుభవించినప్పుడు నాకు కూడా సేమ్ అలాంటి ఫీలింగే వచ్చిందంటుంది. ఇకప్పుడే తన బాడీ పైన కూడా యెల్లో కలర్ మార్క్స్ అయితే వచ్చేసి అవి మెరుస్తూ ఉంటాయి.